మళ్ళీ కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు మీ సేవా కేంద్రాల ద్వారా అప్లికేషన్స్కు ఛాన్స్, సభ్యుల మార్పులు చేర్పులకు సైతం పౌర సరఫరాల శాఖ ఉత్తర్వులు అంటూ ఇగో దాని కోసం చాలామంది ఎదురు చూసారు. ప్రతి కుటుంబం ఎదురు చూసింది. వాళ్ళ పిల్లల్ని యాడ్ చేయడం కోసం లేదా చనిపోయిన వాళ్ళు ఉంటే వాళ్ళని డిలీషన్ చేయడం కోసం. డిలీషన్ లేక ఆప్షన్ లేక ఎన్ని రోజులు ఆప్షన్ లేక ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు మీ సేవల అందరి కుటుంబ సభ్యుల పేర్లు మార్పులు చేర్పులు చేసుకోవచ్చు. అయితే ఈ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డు కోసం ఎదురు చూస్తున్న వారికి పౌర సరఫరాల శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. కొత్త కార్డులతో పాటు సభ్యుల మార్పులు చేర్పులకు సైతం మీ సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. ఇందుకు సంబంధించిన పౌర సరఫరాల శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే నేను దీనికి సంబంధించి ఒక ముఖ్యమైన విషయం చెప్తా. ఎవరైతే మా బిడ్డది పెళ్లి చేసి పంపించేస్తే కూడా ఇలా మా రేషన్ కార్డులో చూపిస్తుంది సార్, అందుకోసమే మాకు రుణమాఫీకి అర్హత లేదని చెప్పినటువంటి రైతులు ఎవరైనా ఉంటే ఇమీడియట్గా మీ సేవలో ఇది అప్లై చేసుకోండి. సో మీకు ఆ ఆప్షన్ వచ్చేస్తుంది, డిలీట్ అయిపోతుంది తను కూడా అందులోంచి. ఇంకా ఎవరైనా కొన్ని కుటుంబాలు ఏర్పడిన తర్వాత పెళ్ళయి 10 ఏళ్ళ తన నుంచి కూడా ఇప్పటికీ రేషన్ కార్డులు ఇవ్వకపోవడం వల్ల ఎవరెవరైతే ఇబ్బంది పడతా ఉన్నారో ఆ రేషన్ కార్డులు ఇవ్వకపోవడం వల్ల ఒకే కుటుంబంలో ఒకే గ్రూప్గా చూపించి వాళ్ళకి రుణమాఫీని ఇలా వర్తింపజేయకుండా ఎట్లయితే ఇబ్బంది పడ్డారో వాళ్ళకి ఈ అవకాశం బ్రహ్మాండమైన అవకాశం. వెళ్ళి ఒక్కసారి ఎవరికి వాళ్ళుగా కుటుంబాలుగా అప్లై చేసుకుంటే మీ సేవల వాళ్ళ కార్డు వాళ్ళకి వీళ్ళ కార్డు వీళ్ళకి రావడము. దాంతోపాటు డిలీషన్ కూడా ఆప్షన్ వచ్చింది కాబట్టి చేసుకునే అవకాశం ఉంటే చేసుకోర్రి అంతే. చేసుకున్న తర్వాత ఒకసారి ఇక ఆ అడిషన్ ఏదైతే అవుతుందో అయిన తర్వాత ఎవరి కార్డులు వాళ్ళకి సపరేషన్ అయితే ఇంకా మీకు రుణమాఫీ సపరేట్గా వర్తిస్తుంది. కాబట్టి మీరు అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది, చేసుకోండి. ఇక అయితే కాకపోతే ఇలా బాధ ఏంటిదంటే మళ్ళీ అప్లై చేసుకోవడం, ఏదైనా సరే మళ్ళీ అప్లై చేసుకోవడం అని చెప్పి ఇబ్బంది పడతా ఉన్నారు. కానీ కొంతమందికి పిల్లలు పుట్టి ఈ 10 ఏళ్ళల్లో అప్లై చేసుకోని వాళ్ళు, కొంతమంది పెట్టుకోని వాళ్ళు ఇప్పటిదాకా ఆప్షన్ రాలేదని చెప్పి ఎదురు చూసారు. కాబట్టి వాళ్ళ కోసానికి పెట్టిర్రు. రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల దరఖాస్తు తీసుకునేందుకు ప్రభుత్వం మరోసారి అవకాశం కల్పించింది. అవసరమైన వారు గత నెల 26న గ్రామ సభలో దరఖాస్తు చేయని వారికి మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవచ్చని పౌర సరఫరాల శాఖ శుక్రవారం జీవో జారీ చేసింది. ప్రస్తుతం రేషన్ కార్డులు కలిగిన వారు తమ పేరులో మార్పులు, చిరునామా మార్పులు, కుటుంబ సభ్యుల చేర్పుల కోసం వీలు కల్పించింది. కొత్త రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని, దీనిపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వం సూచించింది. ఈ మేరకు రాష్ట్రంలో ఉన్న అన్ని మీ సేవా కేంద్రాల్లో కొత్త ఆహార భద్రత కార్డుల దరఖాస్తుల స్వీకరణకు సంబంధించిన సేవలను ప్రారంభించాలని మీ సేవా కేంద్రాల పౌర సరఫరాల శాఖ కమిషనర్ ఆదేశించారు. ఇప్పటికే కొత్త కార్డులకు సంబంధించిన 10 లక్షల దరఖాస్తులు రాగా 25 లక్షల మంది మార్పులు చేర్పుల కోసం 5 ఏళ్ల క్రితం మీ సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకున్నారు. ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే లబ్ధిదారులకు డిజిటల్ కార్డులు ఇవ్వనున్నట్టు అధికారులు చెప్పారంటూ 5 ఏళ్ల కింద 25 లక్షల మంది అప్పటి నుంచి అప్లై చేసుకుంటే ఇప్పటిదాకా ఒక్కరికి కూడా దాని క్లారిటీ లేదు. కాబట్టి సో ఇక్కడ అవకాశం ఏంటిదంటే మొన్న అప్లై చేసుకున్న వాళ్ళు ఒక 10 లక్షల మంది ఉంటే అయితే ఇది కొత్త కార్డుల కోసం అప్లై చేసుకోరు. అయితే ఈ 25 లక్షల మంది వాళ్ళ మార్పులు చేర్పుల కోసం అప్లై చేసుకుంటే దానిపైన ఎలాంటి డేటా లేదు అండ్ ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు, మారలేదు. అయితే దీని ప్రకారంగా ఇప్పుడు వీళ్ళు చెప్పేది ఏంటంటే మళ్ళీ మీ సేవకు పోయి అప్లై చేసుకుంటే ఇప్పుడు మారుతుందని చెప్పి. నేను దీన్ని రుణమాఫీకి ఎందుకు చెప్తా ఉన్నా అంటే ఇది రుణమాఫీకి సంబంధించి ఒక అప్డేట్ ఏంటిదంటే ఇన్ కేస్ ఎవరిదైతే కుటుంబంలో కలిసి ఉంటే ఇట్లా అమ్మ నాయన కొడుకు ఉంటే ఈయనకు పెళ్ళి అయితే వీళ్ళు ఇంట్లోనే చూపిస్తే ఇదే కుటుంబంలో చూపిస్తే ఇది 2 లక్షల కంటే పైన రుణం కింద చూపిస్తూ ఉంది. కాబట్టి ఆ 2 లక్షల కంటే పైన ఉన్నటువంటి రుణాన్ని మనం తగ్గించుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డిలీషన్ ఆప్షన్ ఒక్కసారి తీసేస్తే ఈ సపరేట్ అయిన మేము మా కుటుంబం అని చెప్పి మనం మళ్ళీ తీసుకుపోయి కలెక్టర్ ఆఫీస్ కాడ ఆ డిలీషన్ అయిన తర్వాత చూపించే ఆ కార్డుతోని అటాచ్ చేసి మనం అప్లై చేసుకుంటే ఖచ్చితంగా మనకు రుణమాఫీ వర్తిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో చేస్తారు. ప్రతిపక్షాలు కూడా కొట్లాడుతూ ఉన్నాయి, మనం కూడా ఏమి విడిచిపెడతలేము. ఖచ్చితంగా అవుతుంది, ఎట్టి పరిస్థితులలో అవుతుంది. ఎవ్వరు కూడా అపోహ పడకుర్రి, అనుమాన పడకుండ్రి. ఇది అవకాశం ఉన్నది, ఏ పార్టీ కూడా వదిలిపెట్టలేదు, రైతులు కూడా వదిలిపెట్టలేరు. అందుకే ఈ సబ్జెక్ట్ కంటిన్యూగా ఉన్నది. ఇంకొక విడత రుణమాఫీ చేస్తే తప్ప వీళ్ళు ఎన్నికలకు పోలేని పరిస్థితి ఉండంగా కూడా మరి ఇప్పుడు షెడ్యూల్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. అతి త్వరలో షెడ్యూల్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాం.